ఇవ్వు పుత్రా. శంఖం తమరికిచ్చే సమస్య లేదు మామగారు. నా శంఖం. తమ శంఖం నా కడుపులోకి వెళ్ళిపోయింది. పుత్రా, అంత గొప్ప శంఖాన్ని మింగేశావు. ఎంత పని చేశావు. గొంతుకు అడ్డం పడితే శ్వాస ఆగిపోతుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అమ్మ దుఃఖిస్తున్నారు. నా గురించి చింతించకండి మాత. చూడండి, నాకు ఏమీ కాలేదు కదా. నేను ఎప్పటిలాగే ఉన్నాను. చూస్తుంటే ఈ మూర్ఖ బాలుడు తన మరణాన్ని తనే తెచ్చుకునేలా ఉన్నాడు. తన అంతం కోసం నేనేమీ చెయ్యాల్సిన పని లేదు. ఏం మామగారు, ఇప్పుడేం చేస్తారు? తమ శంఖం నా కడుపులో ఉంది. ఈ బాలకుడికి ఏమీ కాలేదు అంటే ఇప్పుడు నా శంఖమే ప్రమాదంలో పడిందన్నమాట. అన్నయ్య, మా కుమారుడితో చేరి మీరు బాలుడైపోయారు. కాసేపు ఆడుకున్నాకిచ్చేవాడు కదా. మీరే చూడండి ఇప్పుడెంత పని జరిగిందో. ఇప్పుడు మనం ఏం చేయగలం? నేను తన మీద దాడి చేయక తప్పదు. ఏమిటి? తమ శంఖం కోసం తమరు మా పుత్రుడిపై దాడి చేస్తారా? లేదు సోదరి, దాడి అంటే అలా కాదు. మాత ఒకవేళ బాలుడు దగ్గితే ఆ శంఖం బయటకొస్తుందేమో చూద్దాం. అదే మంచిది. పుత్ర, కొంచెం గట్టిగా ఊపిరిని వదిలిపెట్టు. బాలక చూడండి, ఇలా. ఓహో ఓహో. నంది, దీనికంటే మంచి ఉపాయం ఉంది నా దగ్గర. మనం ఈ బాలుడి చేత వాంతి చేస్తే శంఖం దానంతరదే బయటకు వచ్చేస్తుంది కదా. వాంతా? పుత్ర, వాంతి చేసుకునే ప్రయత్నం చేయి వెంటనే. బాలక ఇలా చూడు. బాలక ఇలా చెయ్యి. అలే, నీకు అసలు తెలివంతు ఉందా? నేను చెప్తాను, మీలా బాలుని తిలగేసి పట్టుకోండి. అప్పుడు చంకం కింద పడిపోతుంది. పుత్ర, నువ్వు ఆ శంఖాన్ని నీ ఉదరంలోంచి బయటికి తీసివు. నాకు అర్థమైంది నా కర్తవ్యం ఏంటనేది. మా అమ్మాయి గారు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. కారణంగా మనందరికీ శ్రీహరి నేర్పిన విలువైన పాఠం ఒకటుంది. అదే బాలల్ని సులభంగా బుజ్జగించే ఉపాయం. అన్నయ్య, ఇక తమరి సమస్య తీరినట్లేగా. తమరి శంఖం తమరికి లభించింది. నంది, వెంటనే వెళ్ళి మా పుత్రుడి కోసం కొంచెం నీళ్లు తెచ్చిపెట్టు. అలాగే మాత. ఎంత ఆనందం కలిగిందో కదా మామగారు. తమరి శంఖం నా మనసుకి ఎంతో నచ్చింది. నేను ఈసారి వచ్చినప్పుడు దాంతో మళ్ళీ ఆడుకుంటాను. అలాగే పుత్ర, ఆడుకో. వద్దొద్దు, దాంతో ఆడనిస్తే మా పుత్రుల్లో అల్లరి మరింతగా పెరిగిపోతుంది. తను మరోసారి శంఖాన్ని మింగేశాడంటే. అయినా ఇందులో నా తప్పే ఉందమ్మా. చాలు నాన్న, ఈ రోజుకి ఆడింది ఇక చాలు. నువ్వు నిద్రపోయి విశ్రాంతి తీసుకోవాలి పుత్రా. పదండి వెళ్దామమ్మా. పిల్లలు అడిగింది ఇవ్వాలి, అది నేను ఒప్పుకుంటాను. అలాగని సోదరుడు శ్రీహరి తన అల్లుడితో కలిసి పిల్లవాడైపోతే ఎలా? ఎవరైనా శంఖం ఇచ్చేస్తారా? అది కాకుండా ఇంకేదైనా ఆట వస్తువు ఇవ్వచ్చు కదా. నేను నా పుత్రుడికి వేరే ఆట వస్తువులు తెప్పించిస్తాను.
అమ్మా, ఆ రంగురంగుల వస్త్రాలు ఎవరివి? పుత్ర, ఆ వస్త్రాభరణాలు నీకోసం మీ మేనత్త తీసుకొచ్చారు. మేనత్త? అవును పుత్ర, సరస్వతీదేవి మీ తండ్రి గారికి సహోదరి, అందుకే ఆవిడ నీకు మేనత్త. ఇంకా బ్రహ్మదేవుడు ఆయన నీకు పెదమామగారు. అంటే మనకింకా బంధువులున్నారా అమ్మా? ఉన్నారు పుత్ర, ఎందరో బంధువులున్నారు మనకి. ఇంక పడుకో. మాత, చెప్పు పుత్ర. తమరు నాకు చెప్పనే లేదు. మా మేనత్త పెద్దమ్మ నివాసం ఎక్కడా? బ్రహ్మలోకంలో పుత్ర, ఇంకెక్కడా? సరే, ఇక నిద్రపో. ఓహో, పెద్దమామను బ్రహ్మలోకంలో చూసి రావాల్సిందే. అరే, ఈ ధ్వని ఎక్కడి నుంచి వస్తోంది? పార్వతి, త్వరగా బయలుదేరు. మీ తల్లిదండ్రులు హిమవంత మహారాజు మైనావతిలు వస్తున్నారు. వారు మన కైలాసానికి వచ్చారు. చాలా సంతోషంగా ఉందమ్మా. ప్రణామాలు నాన్నగారు. నిన్ను చూడడానికే వచ్చాను తల్లి. ఇక్కడికి రాగానే అంతా చూశానమ్మా. నీవేమీ చెప్పకపోయినా అన్నీ కంటికి కనిపిస్తూనే ఉన్నాయి. అల్లుడు గారెప్పుడు ధ్యానంలోనే లీనమై ఉంటారు. కుటుంబ విషయాల పట్ల ఆయనకు ఎటువంటి ఆసక్తి ఉండదు. అందుకే ఇక్కడి బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి తల్లి. అలాంటిదేమీ లేదు. అంతా అర్థమైందిలే పార్వతి. అంటే అన్నానంటారు గాని మనవడు జన్మించాడనగానే అందరికంటే ఎక్కువ సంతోషం తన అమ్మమ్మకే కదమ్మా. అందుకే అక్కడ క్షణం కూడా ఉండలేకపోయాను. రామ్మా. భలే మంచి సమయం. ఒంటరిగా దొరికాడా బాలుడు. నిద్ర మత్తులో ఉన్నాడు. అడిగితే నేను అడిగానంటారు గాని అమ్మా పార్వతి, ముందు మా మనవడు ఎక్కడున్నాడో చెప్పు. తనని చూడాలని నా మనసు పరితపిస్తుంది. నీ కుమారుని పిలువమ్మా. అవును పుత్రి, మీ అమ్మగారు తన మనవడిని కలుసుకుని తనకి రకరకాల బహుమతులు ఇవ్వడం ద్వారా తనని పాడు చేయాలనుకుంటోంది. జయ, విజయ, వెంటనే మా పుత్రుణ్ణి ఇక్కడికి తీసుకురండి. అమ్మా, ఇన్ని ఆట వస్తువులు ఏం చేసుకుంటాడు? పుత్రి, నేను నా మనవడిని మొదటిసారిగా చూడబోతున్నాను. తనపై నాకున్న వాత్సల్యాన్ని చూపించుకునే అధికారం ఉంది నాకు. అంటే అన్నానంటారు గాని నేను కోరేది ఒక్కటే, మా మనవడికి ఏ లోటు రాకూడదు. రాజకుటుంబంలోని బిడ్డలాగే పెరగాలి తను. అందుకే తన కోసం నేను ఇన్ని రకాల వస్త్రాలు, ఎన్నో రకాల ఆట బొమ్మలు తీసుకొచ్చాను. రాగానే ఇవ్వచ్చు. పుత్రాలే, చూడు, నిన్ను చూడ్డానికి ఎంతో దూరం నుంచి వచ్చారొకరు. పగలంతా నీ అల్లరి పనులతో అందరినీ సతాయించావుగా, నిన్నిద్దరిని పాడు చేయడానికి వచ్చాం. చూడు, నిన్నెలా లేపుతామో. జయ, విజయ, మా పుత్రుడెక్కడున్నాడు?
తనకి ఇంకా అమ్మమ్మ తాతయ్యల గురించి తెలియదు కదా, అందుకే తను ఇక్కడికి రావడానికి సంకోచిస్తున్నట్టున్నాడు కదా. అందుకే మీతో రాకుండా మారం చేశాడు కదూ. ఉండమ్మా, నేను వెళ్ళి మా పుత్రుణ్ణి ఇక్కడికి తీసుకొస్తాను. కానీ పార్వతి, నీ పుత్రుడిప్పుడు తన గదిలో లేడు. మేము తన కోసం భవనమంతా గాలించాము, కానీ తనెక్కడా కనిపించలేదు. అయితే తను ఎక్కడికి వెళ్ళుంటాడు? తన గదిలోనూ లేడు, భవనంలోనే లేకపోవడం ఏంటి? ముక్కు పచ్చలారని వాడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఆశ్చర్యం, హఠాత్తుగా ఏమైపోయాడి బాలుడు? ఈ ప్రదేశమంతా వెతుకుతాను. గతంలో కూడా తనిక్కడే తిరిగేవాడు. నన్నిక బయటికి తీసుకురావాల్సిన పని లేకుండా చేశావు బాలక. చాలా బాగుంది. నువ్వే నన్ను వెతుక్కుంటూ వస్తున్నావా? టక్ టక్ టక్. ఇప్పుడు సులభంగా నా పని పూర్తి చేసుకోవచ్చు. రా బాలక రా, నీ యముడి చేతుల్లో ముక్తిని పొందడానికి. టక్ టకా టక్ టక్. వజ్రాంతకుడు సిద్ధంగా ఉన్నాడు నిన్ను చేతుల్లో నలిపేసి ప్రాణాలు హరించడానికి. రా, ఇంకా దగ్గరికి రా, దగ్గరికి రా బాలక. ఎక్కడిది అంధకారం? చీకట్లో కలిసిపోతాడా బాలకుడు కూడా? కానీ ఈ అంధకారం నా కంటికి కనపడకుండా చేస్తుంది. ఈ అంధకారం నా పని చెయ్యకుండా అడ్డుపడుతుంది. వీడిపోయింది అంధకారం, కనపడుతోంది పండు వెన్నెల. టక్ టకా టక్. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఈ బాలుడు? ఈ గాలిలో లీనమైపోయాడా ఏంటి? లేక తనని భూమి మింగేసిందా? ఇంత తక్కువ సమయంలో అంత ఎక్కువ దూరం ఎలా వెళ్ళి ఉంటాడు? టక్ టకా టక్. శుభాలకి కంటకుడు నేనే వజ్రాంతకుణ్ణి. బ్రహ్మదేవా, చూస్తుంటే 4 తలలున్న తమరి జ్ఞాపక శక్తి నశించినట్లుంది. మరచిపోయినట్లున్నారు. నేను తలుచుకున్నానంటే ఈ క్షణమే మీ ఇద్దరిని అంతం చేయగలను. బ్రహ్మలోకాన్ని నాశనం చేయగలను. స్వయంగా సృష్టి రచయితని ఏదో బాధిస్తున్నట్టున్నది. తమరిలో అసహనం కనిపిస్తోంది స్వామి. స్వామి, ధ్యానంలో తమరి మనసు చంచలంగా మారిందా?
తమరి ఈ అశాంతి సృష్టిపై తన ప్రభావం చూపించే కొత్త ప్రమాదాలని ఉత్పన్నం చేయవచ్చు. మీరు సరిగ్గా గ్రహించారు దేవి. నా మనసు అశాంతికి గురవుతుంది. కానీ స్వామి, దయచేసి ఇంకేం చెప్పకండి స్వామి. ఇప్పుడు తమరి అశాంతికి పరిహారం చూపిస్తుంది నా వీణావాదనం. పుత్ర, నువ్వా? చూడండి స్వామి, మిమ్మల్ని చూడటానికి ఎవరొచ్చారు? మన పార్వతీ నందనుడు. ప్రణామం పెద్దమామ గారు. శుభమస్తు పుత్ర. ప్రణామం అత్తయ్య గారు. దీర్ఘాయుష్మాన్ భవ. అత్తయ్య గారు, ఎంత మధురమైన ఆనందం కలిగించే రాగం వినిపించారు. తమరు నాకు కూడా వీణావాదన నేర్పించవచ్చుగా? తప్పకుండా పుత్ర. ఏమాత్రం సంకోచించవద్దు పుత్ర. నీవు ఎలా మీటితే అలాంటి రాగం పలుకుతుంది. చాలా సులభంగా నేర్చుకుంటావు. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నువ్వు నాకంటే చక్కటి రాగాలు వినిపించగలవు. ఎంత మధురంగా ఉంది దీని స్వరం. ఎంతో తన్మయత్వం కలిగిస్తోంది. అద్భుతం, అత్యద్భుతం పుత్ర. నీవు సంగీతాన్ని వరంగా పొందావు. అత్తయ్య గారు, వరాల గురించి నాకు తెలియదు, కానీ వీణావాదన నాకెంతో సంతోషం కలిగించింది. తమని వీణపై మరింత సాధన చేయవచ్చా? చేయి పుత్ర. ఎంతో మధురమైన సంగీతాన్ని వినిపిస్తున్నావు కదా, ఇప్పుడెందుకు ఆగిపోయావు? నీ సాధన కొనసాగించు. మరింత సంతోషం కలుగుతుంది. వాయించు. అమృతవాహినిలా కొనసాగుతోంది తన సంగీతం. అద్భుతం, అనన్య సామాన్యం. నిజంగానే ఏదో దివ్యశక్తికి ప్రతీకగా కనిపిస్తున్నాడు ఈ బాలుడు. ఎవరు కూడా నా చేతిలో నుంచి అంత సునాయాసంగా తప్పించుకోలేరు.